కంపల్సరీ చేయాలి, దానికి మార్క్స్ ఉన్నాయి. అది చేయకుండా పోతే మీరు ఫెయిల్ అవుతారు. కానీ మార్కుల కోసం కాకుండా మనం చేసేది కొంచెం సమాజానికి ఉపయోగపడేట్టు చేసినట్టు అయితే దానిలో స్వామి కార్యం జరుగుతుంది, స్వకార్యం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ కాన్సెప్ట్ మేడం చెప్పిన ఈ విషయాలపైన ఫోకస్ చేయండి. మనకు డైలీ విలేజెస్లో జరిగే విషయాలైనా ప్రతి ఒక్కటి మనం సొసైటీ నుంచి వచ్చినా కూడా తెలుస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఒకటి 2 సార్లు చెప్తే కానీ అర్థం కాదు. కొన్ని విషయాలు, కొన్ని ప్రోగ్రామ్స్, లివింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలిసిపోతాడు. పల్లెల్లో మన జీవన విధానం ఎట్లా ఉందా, దానికి కొన్ని చిన్న మాడిఫికేషన్ చేసినట్లయితే సమాజంలో ఏమవుతుందంటే మార్పులు వస్తే వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఉంటారు. సీఎం గారు నిన్న చెప్తున్నారు, ఈరోజు కూడా చెప్పారు, 640 మనుషులు ఉన్న ఫ్యామిలీలో 600 గ్రాముల ఏంటి ఉప్పు వాడాలా, 2 లీటర్లనే ఆయిల్ వాడాలా, తర్వాత 2 కేజీల చక్కెర మాత్రమే వాడాలి. ఇలా వాడినట్లయితే ఆరోగ్య సమస్యలు రావు అని చెప్తా ఉన్నారు. విన్నారా మీరు? చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. అదేనా అంటే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కదండి, నెట్వర్క్ హాస్పిటల్స్ అదైనాయి, తర్వాత కొన్నింటి అయినాయి, దానికోసం చెప్తా ఉన్నారు. సో కొన్నింటికి ఏమైనా మూఢనమ్మకాలు ఉంటాయి. ఏదో జ్వరం వచ్చినా ఏదో వచ్చినా ఏం చేస్తారంటే దానిపైన హాస్పిటల్ గ్రామీణ ఏం చేస్తారంటే ఏదో మామూలుగా పూజలు చేయడము, లేకపోతే దేవుళ్ళు చేయడము, అది చేయడము, తర్వాత లేకపోతే చేత పడటం అని చెప్పేసి అలాంటివి ఉంటాయి. అవి కాదు, మనకు పెద్ద హాస్పిటల్ ఉంది గతంలో, అడిగి రావచ్చు. మీరు ఇంకా ఊళ్ళో ఏం చేయొచ్చు అంటే మీరు చేస్తున్నారు ఉంటాయి చాలా వరకు యూత్ యువజన సంఘాలు ఉన్నాయా, యువజన సంఘాలు పెట్టేసుకునే దాని తరఫున కొన్ని ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. మీరు చూసినట్టయితే ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మీరు పల్లెలకు కూడా వస్తారు, హెల్త్ క్యాంప్స్ పెట్టించవచ్చు. మనం దాని ప్రకారం ఏది మన యూత్ క్లబ్స్ తరఫున, తర్వాత ఏదైనా మీరు ఈవెంట్స్ కండక్ట్ చేయొచ్చు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టచ్చు. జన విజ్ఞానం ఏది వాళ్ళు రెడీగా ఉన్నారు రావడానికి. మీరు వాళ్ళు అడిగినట్లయితే మా దగ్గర మేము చేస్తాం మేడం అంటే మేము పంపించడానికి రెడీగా ఉన్నాము. సో చాలా యాక్టివిటీ చేయొచ్చు. సో మనము అంటే సొసైటీ నుంచి వచ్చినప్పుడు మనం ఏం చేయగలుగుతాం, మనం చదువుకున్నందుకు ఆ సొసైటీకి మనం ఎంతో కొంత చేయాలి కదా. వాళ్ళ ఎవరో కాదు, మన వాళ్ళే కదా. మన వాళ్ళకి మనం చెప్పుకోవడంలో అదే లేదు. మీరు చెప్తే బాగా వింటారు. ఇందాక మేడం చెప్పింది కదా, ఎవరో బయట నుంచి చెప్పడం కంటే మా పిల్లలు మీరు చెప్పినప్పుడు ఏమన్నా కొంచెం ఆలోచిస్తారు. ఎందుకంటే డ్రాప్ అవుట్స్ కానీ, స్కూల్ గోయింగ్ కానీ, తర్వాత వీటన్నిటి మీద ఇంకోటి చాలా ఈ మధ్యన ఎక్కువ అయిపోయింది. ఏమైపోతుందంటే ఈ సెల్ ఫోన్లో ఎక్కువ మోసాలు జరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళకి తెలియదు, ఏదో విగ్రహాలు నొక్కేస్తారు, దాన్ని డబ్బులు పోవడం, ఇలాంటి చిన్న చిన్న కూడా జరుగుతూ ఉంది. సో అటువంటి వాడికి తర్వాత బ్యాంకింగ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కనీసం బ్యాంక్ ఫిల్అప్ చేయడమో, లేకపోతే పొదుపు సంఘాలలో డబ్బులు డ్రా చేసుకోవడం విషయాలు వాటి మీద మనం బ్యాంక్ దగ్గర చూస్తాడు. వాళ్ళు వస్తారు, కొన్నిసారి రాసేయండి సార్, మనకి కుదరకుదర ఉండాలి. సో అలాంటి చిన్న చిన్న విషయాలు మీరు నేర్పించవచ్చు, వాళ్ళ సంతకాలు నేర్పించవచ్చు. వాళ్ళకి ఇలాంటి బ్యాంకులో పోతే ఇలా చేయొచ్చు అని చెప్పవచ్చు. సో ఇవన్నీ మనకు పెద్ద సమస్యలు ఏం కాదు. గంటలు చెప్పాలి, రోజుకు హాఫ్ అన్ అవర్ 10 నిమిషాలు అర్ధగంట చెప్పినట్టు అయితే అది ఎంతో కొంత యూజ్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? సో డైలాగ్ ఉంది కదా సినిమాలో, ఎంతో కొంత మనం తిరిగి ఇవ్వాలి సమాజానికి, లేకపోతే అట్లాంటి గుర్తుంటాయి మనకి, ఇలా గుర్తుండవు. సో కాబట్టి మేడం చెప్పిన విషయాలు దృష్టిలో పెట్టుకొని మీ సిఎస్పి మీ మార్కుల కోసం చేయాల్సింది కాబట్టి మార్కుల కోసం చేసిందని కొంచెం ఫ్రూట్ఫుల్గా చేయండి, యాప్లో చేయనివ్వండి. తర్వాత మీకు విషయాలు ఏమన్నా ఉన్నట్టయితే మన సిఎస్పి కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, తర్వాత మిగతా వాళ్ళు ఉన్నారు, ఎవరైనా మీ మెంటర్స్ ఉన్నారు, ఏ విషయాలను చెప్పడానికి రెడీగా ఉంటారు. మీరు ఏమన్నా ఎన్జిఓ ఆర్గనైజేషన్ తర్వాత మీకు ఏమైనా అవసరమైన రూట్లో మేము ప్రోగ్రామ్ చేసుకుంటాము, మేము ఆర్గనైజ్ చేయగలుగుతాము చెప్తామంటే మీకు డెంటల్ క్యాంప్స్ కానీ హెల్త్ క్యాంప్స్ కానీ చేయడానికి ప్రొవైడ్ చేయడానికి మీకు అవకాశాలు కల్పించడం మేము ముందు వాళ్ళతో మాట్లాడి మీకు అరేంజ్ చేయడం చేస్తాము. సో థ్యాంక్ యూ.